లోక్సభలో బండారు దత్తాత్రేయ మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు లైవ్లో చూస్తాం. ఇక మిగిలిన డీటెయిల్స్ చూస్తే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై అనంతపురం టీడీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. అనంతపురం పర్యటనలో ప్రతిపక్ష నేత జగన్ సీఎం చంద్రబాబుపై కంత్రి అని విమర్శలు గుప్పించారంటూ మండిపడ్డారు. సీఎంను జగన్ కంత్రి అనడం దురదృష్టకరమని, నిజంగా జగన్ కంత్రి అని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. అవినీతి, అరాచకాలు, దోపిడీకి ప్రతిరూపం జగన్ అని అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే తనలాంటి మహిళలకు పసుపు కుంకుమ లేకుండా చేస్తారని మంత్రి సునీత చెప్పారు. రైతులు, ప్రజలు ఆనందంగా ఉండడం ప్రతిపక్ష నేత జగన్కు ఇష్టం లేదన్నారు సునీత. మాట్లాడే ముందు వెనక ముందు కూడా చూసుకొని కూడా మాట్లాడాలా ఎవరు కంత్రి అనేది. కంత్రి నేనే కంత్రి అని చెప్పుకోవడానికి ఇబ్బందికరంగా ఉండి ఆ మాట మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం మేమందరూ, మా ప్రజలందరూ కానీ, మా రైతు సోదరులు, పార్టీ నాయకులందరం కూడా ఖండిస్తున్నాం. ఇదే కాకుండా అనంతపురం జిల్లాకి హంద్రీ నీవ కాలువ పూర్తి చేసి చెరువులకు నీళ్ళు అందిస్తున్నది కూడా చూసి ఆయన ఓరవలేకే నిన్న కూడా కొన్ని విషయాలు మాట్లాడినారు. 90% పనులన్నీ మా ప్రభుత్వం మా నాన్న ఉన్నప్పుడు చేశారనే విషయం అక్కడ ఆయన మాట్లాడుతూ ఉంటే నవ్వాలో ఏడ్చాలో కూడా తెలియదు. 90% పనులు చేసినింది, పనులు అయితే చేయలేదు. 90% దోసుకునింది అయితే ఇది వాస్తవం. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 100% మీరు ఎందుకు చేయలేకపోయినారనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము అడుగుతున్నాం. ఆ 90% చేసినప్పుడు 10% మాత్రం ఎందుకు కట్టుకున్నారు? 10% అంటే ఫారెస్ట్లో ఉంది కాబట్టి అది క్లియరెన్స్ చేపిస్తే ఇబ్బంది అవుతుందన్న ఆలోచనతో ఆ రోజు అది కూడా చేపించకుండా ఆపారు. ఆందోళనతో కూడుకున్నటువంటి మనస్తత్వంలో పిచ్చి ప్రేలాపనలు మాట్లాడుతున్నాడు. మీ ఇంటి పేరును 10 మందికి అంటగట్టేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు జగన్ అని నేను అడుగుతున్నా. మీ వారసత్వానికి ప్రతిరూపం కంత్రి. ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో నిక్కరేసుకున్న స్కూల్ పిల్లల్ని అడిగితే కూడా చెప్పేటువంటిది కంత్రి అన్న పదానికి నిజస్వరూపం మీ వారసత్వం అనేటువంటిది. దాన్ని ఇతరులకు అంటగట్టేటువంటి ప్రయత్నం చేయొచ్చు. దానికి చూడ్డానికి కావాల్సినటువంటి తరతరాల కేసుల చరిత్ర చెప్తుంది ఎవరు కంత్రీలు అనేటువంటి. For more updates, please subscribe 99 TV Telugu.